నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యోగా సాధనతో ఆరోగ్య పరిరక్షణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. కుంచవరంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజ్ఞానంద స్వామీజీ. ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటిజన్ సంయుక్త సమావేశం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా యోగా డే నిర్వహించారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుండి జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా 60 నుండి 75 సంవత్సరాల వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్ కు యోగా శిక్షణ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్స్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ బి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి అధికారులు పాల్గొని యోగా సాధన చేశారు. యోగా గురువులు వీరికి యోగా చేసే విధానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని, తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ వృద్ధులకు యోగాతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, అనంతరం యోగా గురువులు వృద్ధులు తీసుకోవాల్సిన ఆహార నియమాలను వివరించారు. అందరూ యోగా శిక్షణ శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. మన మెడ భాగం వెళ్ళి మనం చెయ్యిని చూసుకోవాలి. అంటే తలకాయ భాగం కూడా చక్కగా పైకి చూస్తూ ఉంటుంది. శ్వాసను తీసుకుంటూ చిన్నగా శ్వాస వదులుతూ ఎంతవరకు వస్తే అంతవరకే వంగండి సార్. శ్వాస వదులుతూ ఏమండి కొంచెం పైకి మాస్టర్. సో తెలుసు. సో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన పట్టణంలో, తెనాలి పట్టణంలో నియోజకవర్గం అంతటి నుంచి కూడా 60+ ఏజ్ గ్రూపులో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా యోగాసనాలు, యోగా కార్యక్రమాల గురించి అభ్యాసం చేయించండి అనేసి ఆదేశాలు రావడంతో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్, నేను అందరం కలిసి ఈరోజు రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. చాలామంది పెద్దవారు వచ్చారు. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సామాన్య ప్రజానీకం ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా కార్యక్రమం అయింది. యోగా అనేది అంటే జనరల్గా ఈ ఆధునిక యుగంలో ఈ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయిన దాంట్లో అందరూ జిమ్ అది ఇదని వెళ్ళిపోతుంటారు. కానీ యోగా చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇందాక మాస్టర్ గారు చెబుతున్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేకపోతే ఈ ఆసనాలు వేసేటప్పుడు కింద బాడీ పార్ట్, కింద వేలు దగ్గర నుంచి పైన తల వరకు కదిలించడం, ఇవన్నీ ఈ ఏజ్ గ్రూప్ పెద్దలకి మరి ముఖ్యంగా చాలా అవసరం. ఇంకా వీళ్ళు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లా చక్కగా కూర్చొని ఉంటున్నారు. మరి మేము ఆ వయసు వచ్చే వరకు మా పరిస్థితులు ఎలా ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది ఈ ఆధునిక జీవితంలో. మీరందరూ ఈ ఒక్కరోజు ఈ అభ్యాసం చేసిన వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఇట్లాంటి యోగాసనాలు చేయగలిగినంత మటుకు చేసి ఆరోగ్యంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా. యోగా అనేది ఈ వయసులో కాదు, కానీ కొంచెం యంగేజ్ నుంచి ఒక 20 years నుంచి ఇంకా చిన్నపిల్లలు కూడా మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దానివలన మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కానీ, తర్వాత ఈ హాస్పిటల్స్కి మనం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము ఓల్డ్ ఏజ్లో, అవన్నీ కూడా మనం తప్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి యోగా అనేది చాలా చాలా అవసరము. ప్రాణాయామం కానీ, యోగాసనాలు కానీ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కనీసం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు యోగాని వారి దైనందిక జీవితంలో ఒక పార్ట్ చేసుకుంటారని మేము నమ్ముతూ ఈ సదవకాశం. పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరి దంపతుల సహకారంతో కుంచవరం గ్రామంలో నిర్మించి తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుంచవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి క్షేత్ర పీఠాధిపతి స్వామి
ప్రజ్ఞానంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించే శంకుస్థాపన క్రతువు నిర్వహించారు. కాటూరి శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో పోస్ట్ స్వచ్ఛంద నిర్వాహకులు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ గతంలో గ్రామంలో సామాజిక భవనాన్ని నిర్మించడం జరిగిందని, అందులో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు, మహిళలకు సాధికారతకు ఉపయోగపడే విధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు గ్రామంలో వారాహి అమ్మవారి దేవస్థానం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య, రావూరి సుబ్బారావు, వక్కలగడ్డ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విశేషంగా మన శ్రీనివాస్ గారి దంపతులు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పం చేశారు. కళ్యాణం అంటేనే చాలా గొప్పది. లోక కళ్యాణం కొరకు వారు అనేకమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అన్నట్టుగా వారి సేవలు కూడా చేస్తున్నారన్నమాట. భగవంతుడితో పాటు మానవుడికి కూడా సేవ చేస్తున్నారు. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు చేసే యొక్క సేవలు చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. ఆ యొక్క సేవలన్నింటిలో ఈ వారాహీదేవి ఆలయం చేయాలని సంకల్పాన్ని చేశారు. అతి శీఘ్రంగా వారు వారాహీదేవి ఆలయ నిర్మాణము పనులు కూడా చాలా పూర్తయినాయి. అమ్మవారి యొక్క ఆలయం ఎదురుగా విశేషంగా కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం చేసి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కైంకర్యము ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయటం కూడా చాలా గొప్ప విశేషం అన్నమాట. భగవత్ యొక్క నిదర్శనం ఏమిటి అంటే ఏదన్నా మనం శుభకార్యం చేస్తుంటే పుణ్యవాచనమే చేస్తాం అనమాట. అంటే ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయటం అనమాట. ఎప్పుడైతే ఆ ప్రాంతం శుద్ధి చేస్తామో అక్కడ సకల దేవతలు వచ్చి కూర్చుంటారనమాట. అటువంటి సకల దేవతలకు నిలయమే కళ్యాణ మండపము. ఆ మండపాన్ని ముందుగా మనం భూమి పూజ చేసే ముందే వరుణ దేవుడు ఎంతో విశేషంగా అనుగ్రహించారన్నమాట. వరుణ దేవుడి యొక్క అనుగ్రహం చాలా అపారమైనదనమాట. ఆయన కృప వలన పాడి పంటలన్నీ కూడా మనకి పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అటువంటి వరుణ దేవుడు ఈ యొక్క గ్రీష్మ ఋతువులో ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఈ గ్రీష్మ ఋతువులో వరుణ దేవుడు రావటం కూడా ఒక గొప్ప విశేషం. ఆయన యొక్క కృప కూడా పరిపూర్ణంగా ఉండటం వల్ల ఈ కుంచవర ప్రాంతం ఈ చుట్టుపక్కల అంతా కూడా పాడి పంటలన్నీ కూడా చాలా చక్కగా పండుతాయి అన్నమాట. అటువంటి పాడి పంటలన్నీ కూడా అధిదేవత కూడా ఈ వారాహీదేవి అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మవారి చేతిలో ఈ నాగలి కూడా ఒక ఆయుధంగా ధరించి ఉంటుందన్నమాట. వారాహీదేవి చేతిలో నాగలి ఎందుకు ఉంటుంది అంటే మనం ఏం చేస్తాం, ఆ నాగలి కంటే పొలం దున్నుతాం అన్నమాట. అందుకని ఇక్కడ అమ్మవారి ప్రతిష్టాపన చేసుకోవటం, అమ్మవారి పూజ కైంకర్యం, కళ్యాణ మండపం చేసుకోవటం కానీ అవన్నీ కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా చాలా మేలు చేకూరేదన్నమాట. ఈరోజు అనగా 8/6/2025 ఆదివారం పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ కుంచవరం ఈ ప్రాంగణంలో గత 6 నెలల క్రితం పూజ్యులు శ్రీ 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 బాలస్వామి గారి, అలానే నరేంద్ర స్వామి, మరొక స్వామీజీ నరేంద్ర స్వామీజీ గారు, అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మా గాడ్ ఫాదర్ డిఎల్ కాంతారా గారు, అనేక మంది పెద్దల సమక్షంలో ఈ ఉభయ రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా శ్రీ వారాహి అమ్మవారి గుడికి శంకుస్థాపన జరిగి శీఘ్రకాలంలో ఈ గుడి నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున గుడికి అనుబంధంగా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఇవాళ ఈ కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడానికి జరిగింది. ఎలా అయితే వారాహి అమ్మవారి గుడి శంకుస్థాపనకి పూజ్యులు బాలస్వామి వారు, అట్లానే నరేంద్ర స్వామి వారు, మిగతా పెద్దలందరూ కాంతారా గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. ఈరోజు కూడా అంత గొప్పగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. పూర్తిగా మేము గత 20 సంవత్సరాల నుంచి విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, ఆధ్యాత్మిక సేవలో మేము మా జీవితాలని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంగణంలో మహిళలకి ఇప్పటికే మేము 10,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం. కొత్తగా గార్మెంట్స్ మేకింగ్, అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సెస్ కూడా ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ సెంటర్, అట్లానే కాంపిటేటివ్ లైబ్రరీ. మూడోది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అట్లానే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్. నాలుగోది
ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది సివిల్స్ హైదరాబాదు, ఢిల్లీ లాంటి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని వాళ్ళకి ఇక్కడ మా పోస్టల్ డిపార్ట్మెంట్, నేను రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీగా ఉండటం వల్లే నేను పోస్ట్ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించాం. దీంతో మా పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ డివిఎస్ మూర్తి గారి స్ఫూర్తితోటి, ఆయన ఇండియన్ పోస్టల్ సర్వీసు, మా పోస్ట్ మాస్టర్ జనరల్ గారు కూడా వారి స్ఫూర్తితోటి ఇక్కడ పక్కన సివిల్స్ ప్రిపరేషన్ సెంటర్ ఒకటి త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇవన్నీ కూడా గోశాల, మహిళా సాధికారత, అట్లానే వృద్ధాశ్రమం, పేద మధ్యతరగతి వాళ్ళకి కేవలం వాళ్ళ పెన్షన్ డబ్బులతోటే మేము ఇక్కడ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఉంది. తల్లిదండ్రులు, గురువు, తర్వాత అతిథుల్ని, మరి అలాగే తన్నీరు శ్రీనివాస్ దంపతులు ఇలాంటి ఒక ప్రాంగణంలో అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాల మీద ఫోకస్ పెట్టి నిర్మాణం చేస్తూ నిధులని అసలు ఏమీ మరి ఎట్లా సమకూర్చుకుంటున్నారో తెలియదు, కానీ ఆయన విధులు మాత్రం ఎంతో ఇదిగా చేస్తున్నారు. మరి దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ శ్రీమతి కానీ వాళ్ళ పిల్లలు చాలా అభినందనీయులు. ఇవాళ రోజున ఈ సమాజంలో ఇంత అభివృద్ధి ఇవన్నీ చూస్తున్న సమయంలో మళ్ళీ సమాజంలో పిల్లలకు కానీ యువతరానికి కానీ విలువైన విద్య, అంటే విలువలతో కూడిన విద్య అవసరం. దానికి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో వృత్తిలోకి రావటం, వాటితో పాటుగా ఎలా ఉండాలి బ్రతుకు, ఈ బ్రతుకు తెరువులో తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, అలాగే ఈ పోషించేటువంటి ఈ సమాజాన్ని, భారతదేశం యొక్క రుణాన్ని తీసుకోవాలంటే ఇట్లాంటి సంస్థల ద్వారా వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్య అవసరమవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం, అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు, వృద్ధాశ్రమం వరకు ఈయన చేస్తున్నటువంటి అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడేటువంటి ఈ ప్రెమిసెస్ని ఇంత తీర్చిదిద్దటంలో చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆ దంపతులు మానవత్వం ద్వారానే సమాజంలోని చెడుని రూపుమాపగలమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక గౌతమ్ హోటల్లో ఆదివారం తెనాలి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ సమావేశంలో కమిటీ మెంబర్స్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం అసమానతలను తగ్గించాలంటే అది ఒక్క మానవత్వం ద్వారానే మాత్రమే సాకారం అవుతుందని అన్నారు. తెనాలి మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజంలో 10% మంది మానవత్వంతో పనిచేసినా మిగిలిన 90% మందిని మార్చడానికి అవకాశం ఉందని, అదే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మానవతా స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోందని తెలియజేశారు. ఏదో ఒక రోజు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే రోజు మానవతా సంస్థ తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ సెంట్రల్ కమిటీగా మానవతా సంస్థ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ ఓంకార్ ప్రసాద్, సెక్రటరీ శ్రీ వెంకట ఆంజనేయ రెడ్డి, కోటేశ్వరరావు, మొవ్వ సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, నరసింహారావు, సోమయ్య శాస్త్రి, పి వాసు, సిహెచ్ సాంబశివరావు, మల్లికార్జునరావు, భుజంగరావు, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, అర్జున, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డోనర్ చేత్తోనే స్పాన్సర్ చేయించమనండి, వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను విద్యార్థులకి ఇవ్వాలా అనుకుంటాడు. ఒక పేద విద్యార్థిని ఐడెంటిఫై చేసి ఆయనతోనే ఇప్పించడం, మానవతా బ్యానర్ కిందనే ఇస్తాడు. చాలా సంతోషపడతాడు, నా చేతితో నేను ఖర్చు పెట్టానని. ఆ విధంగా చేసినప్పుడు మనకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓన్లీ మెంబర్షిప్ ఒక్కటే మీరు బ్యాంకులో వేసుకోండి. విరాళాలు ఆధార్ కార్డు కానీ లేదా కార్పొరేట్ సుబ్రహ్మణ్యం లాంటి పెద్దవాళ్ళు మనకు ఏదైనా కార్పొరేట్ అమౌంట్ ఇస్తే పాన్ నంబర్ వాళ్ళ దగ్గర తీసుకోమనే ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఉన్నాయి. మెంబర్షిప్ వేసేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే 100 మెంబర్స్ అమౌంట్ బ్యాంకులో ఎన్రోల్ చేసినాము అంటే అది 60,000 ఉండాలి తప్ప 60,500, 60,300 ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు. ఫ్రాక్షన్ ఉంటే అది మెంబర్షిప్ కాదు అనేది ఆడిటర్ చెప్పే మాట. ఇవి మినిమం మనం పాటించగలిగితే చాలా అద్భుతమైన ప్రక్రియ. జీవితంలో మనం ఎంతో టయాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఫర్ గుడ్ కాజ్, ఫర్ నోబుల్ కాజ్, ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ మనం ఆ చిన్న సాక్రిఫైస్ చేస్తే నెలకోసారి కలవడం, సంవత్సరానికి ఒకసారి 600 ఇవ్వడం, మంచి టీం చేసి ఎథికల్ వాల్యూస్ ఉండేటోళ్ళం ప్రెసిడెంట్ సెక్రటరీలుగా పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు నడిపించుకుంటూ పోతే మాకెంత సంతోషం అంటే
అక్కడ తెనాలి ఉంది, బాపట్ల ఉంది, గుంటూరు ఉంది. అద్భుతంగా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలి జీవితంలోనని ఆ చిన్న సాటిస్ఫాక్షన్ మేము పొందుతాం. కాబట్టి ఆ దిశగా మీరందరూ వెళ్ళే దిశగా ఆ శక్తి మీకు భగవంతుడు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. చాలా సింపుల్గా ఆయన మన ఈవెన్ ఫస్ట్ ఇనాగ్రేషన్కి బొస్దిగా వచ్చారు. ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాంటి ఒక సింపుల్ వ్యక్తి సుమారు 20 సంవత్సరాల పైగా ఇలాంటి ఒక సంస్థను స్థాపించి ఎంత నిబద్ధత ఉంటే, దాని వెనుక ఎంత బలం ఉంటే, రాష్ట్రంలో సుమారు 120 శాఖల వరకు మానవత విస్తరించి 80,000 మంది సభ్యులతో, యాక్టివ్ మెంబర్స్తో ఈ సంస్థ నడపటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మహానుభావుడు నా దృష్టిలో మహానుభావుడు. ఎందుకంటే ఈ దేశానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నా మనసులో అభిప్రాయం ఏంటంటే అబ్దుల్ కలాంకి మన రామచంద్ర రెడ్డి గారికి పెద్ద తేడా లేదని నేను నా అభిప్రాయం. ఎందుకంటే చాలా నిస్వార్థంగా మా వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఎందుకంటే వ్యక్తులు మార్చలేము, బట్ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఛత్రపతి శివాజీ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన శోభయాత్రలో ఛత్రపతి శివాజీ అభిమానులు, హిందూ సోదరులు, ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఛత్రపతి శివాజీ గారి గొప్పతనాన్ని, వారి యొక్క జీవిత విశేషాలను ప్రజలకు చాలా చక్కగా వివరించారు. కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరాం, ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు, పొట్టిమూర్తి శ్రీనివాసరావు, ముల్లంగంటి శ్రీనివాసరామరాజు, తోకల హరివెంకట, పుత్తూరి నాగేంద్రం, బీజేపీ నాయకులు కటారి వాసునాయుడు గారు, అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ హైందవ పాదశాఖగా హైందవ సామ్రాజ్య నిర్మాణాన్ని చేసినటువంటి యువకుడు కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఉండే యువత శివాజీని ఆదర్శంగా తీసుకుంటున్నది. గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు పెట్టి ఆయన్ను చూస్తూ, ఆయన ప్రేరణతో, ఆయన స్ఫూర్తితో ఆయనలాగే హైందవ ధర్మం కోసము కాషాయ జెండా చేతబూని ధర్మ రక్షణ కోసము నిలబడడం కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక శివాజీలాగా సైనికుడిలాగా నిలబడాలని చెప్పి ప్రతిజ్ఞ చేసుకోవడం కొరకే ఈరోజు మనం అందరం ఇక్కడ చేరుకున్నాం. భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి వారు శ్రీ కమలానంద భారతి స్వామి వారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శివాజీ చరిత్ర ఏదైతే ఉందో దాని తెనాలి పుర ప్రజలందరికీ దీని యొక్క విశిష్టతని తెలియజేయడం జరిగింది. వారు మంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ రోజుని మనం స్వయంగా మనకి మనం పట్టాభిషేకం చేసుకున్న దాని కింద మనం భావించాలి. ఎందుకంటే మన ధర్మం హైందవ ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మంలో స్త్రీలని తల్లిగా పూజిస్తాం. భార్య కానీ, అక్కల్ని కానీ, చెల్లెలు కానీ, మనం ఏ స్త్రీనైనా సరే తల్లితో సమానంగా పూజిస్తాం. అలా పూజించినటువంటి వాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన శత్రువుల భార్యలు, పిల్లలు కూడా ఆయనకి దొరికినట్లయితే వాళ్ళను కూడా తన తల్లిగా భావించి రాజ్య మర్యాదలతో వాళ్ళని వాళ్ళ పుట్టింటికి పంపించడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మనం ఈ పట్టాభిషేక దినోత్సవాన్ని హైందవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ర్యాలీలో నేను పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మే జూన్ నెలల సంయుక్త సమావేశం ఆదివారం నిర్వహించారు. స్థానిక అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించబడిన సీనియర్ సిటిజన్ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ టి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులకు ఎముకల దృఢత్వానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. సభ్యులను అడిగి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో మే మరియు జూన్ నెలల్లో పుట్టిన తేదీలున్న సభ్యులను శ్రీ ఆలపాటి వెంకటరామయ్య గారు, శ్రీ ఉన్నవ సూర్యనారాయణలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కె నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మే జూన్ నెలల సంయుక్త సమావేశం ఈ రోజున అమరావతి ప్లాట్స్లో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో జరపడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెనాలిలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ తలశీల రాకేష్ గారు పాల్గొని మా సభ్యులకు మంచి అవగాహన కల్పించి మా సభ్యుల యొక్క సందేహాలను తీర్చి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. వారికి మా సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉందా లేదా దాన్ని రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. నాకు డయాబెటిక్ అండి, నాకు పెరియార్థరైటిస్ లేదు అన్న రోజు నడకతో పాటు ఒక పావుగా 10 నిమిషాలు చేయండి. ఈ చెయ్యి కలిపి ఒక 5 నిమిషాలు చేయండి సరిపోతుంది. చాలామంది సర్వైకల్ స్పాండిలోసిస్ ఒకటి వస్తున్నారు. స్పాండిలోసిస్ అనేది మన నీ జాయింట్ ఎట్లానో నడుము కానీ లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ రెండింటి వల్ల కూడా సేమ్ కంప్లైంట్ ఉంటుంది. చాలామందికి ఫ్రోజన్ షోల్డరా స్పాండిలోసిస్ అనేది అర్థం కాదు. ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ అయితే మీకు పెయిన్ షోల్డర్ వరకే ఉంటుందండి. ఆమ్లోకి రావటం కానీ, నెక్ దగ్గర ఉండటం కానీ, తల తిరగటం కానీ, రిలీఫ్ సెన్సేషన్ కానీ ఏమి ఉండదు. అవి ఉన్నాయి అంటే ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ నెక్ అని అర్థం. చాలామంది మిడ్ నైట్ లెగుస్తారు, ప్యానిక్ అయిపోతారు, చేయి చాలా వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఇస్ పొరపాటున వాళ్ళ బ్యాడ్ లక్ అది లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, వెంటనే నైట్ కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెడుతున్నారు, వాళ్ళు యాంజియో చేస్తున్నారు. యాంజియో చేసి నార్మల్ ఉందండి అని చెప్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి నైట్ టైమే వస్తుందండి పెయిన్. ప్యానిక్ అవ్వద్దు. ఈసీజీ కానీ ఇంట్లో ఉంటే జస్ట్ బీపీ ఒకటి చెక్ చేయించుకోండి. మీరు హార్ట్ రేట్ చూసుకోండి పల్స్ ఆక్సిమీటర్లో. ఈ రెండింటిలో ఏమాత్రం హై ఉన్నా యూ కెన్ గో ఫర్ కార్డియాక్ కన్సల్టేషన్. లేదు అంటే ట్రీట్ ఇట్ యాజ్ ఎ సర్వైకల్ స్పాండిలోసిస్ కంప్లైంట్. జస్ట్ నైట్ ప్రిగాబ్లిన్ కానీ బెడ్ పిల్లో కొద్ది హైట్ తగ్గించి పడుకున్నా కూడా చాలా వరకు అయిపోద్ది. ఈ రెండు ఏ అండ్ బి అన్నదమ్ములు లాంటి ఫ్రోజన్ షోల్డర్ అండ్ స్పాండిలోసిస్ రెండు ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఫోన్లో ఒకటి ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ కూడా ఖాళీ ఉన్నారంటే ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నారు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ స్పాండిలోటిక్ రేట్. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికుడు సిరిగిరి నరేష్ కుటుంబానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదివారం 5 లక్షల రూపాయల బీమా చెక్కును అందించారు. స్థానిక గంగానమ్మపేటలోని నరేష్ ఇంటికి జన సైనికులు వీర మహిళలతో కలిసి వెళ్లిన గాదె వెంకటేశ్వరరావు నరేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిగిరి నరేష్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కును అందించినట్లు తెలిపారు. కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, బండారు రవికాంత్, పోరుగంటి రఘురామయ్య, ఇస్మాయిల్ బేగ్, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, పలువురు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. బాధాకరమైనటువంటి సంఘటన. జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగుతూ తెనాలి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ మనోహర్ గారు ఎప్పుడు తెనాలకు వస్తున్నా, మనోహర్ గారు తలపెట్టిన ఏ కార్యక్రమంలో కానీ కుర్రవాళ్ళతో పాటు మరి ముఖ్యంగా రవికాంత్తో పాటు రవికాంత్ టీంలో ఉంటూ ప్రతి సందర్భంలోనూ పార్టీ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మేము వచ్చి అతని ఫోటోకి దండేయటం అనేది చాలా ఇబ్బందికరం, బాధ వేస్తున్నటువంటి సంఘటన. దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ అన్నవరం పోయి వస్తూ అనుకోని సంఘటన, యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం. తిరిగి నరేష్కి ఆత్మ శాంతించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు పొరపాటున ఏమైనా జరిగితే ఇలాంటి సంఘటనలు మనం పెద్దగా ఆదుకోలేము కానీ వీలైనంత వరకు ఆదుకుందామని ఒక ఆలోచనతో పెట్టినటువంటి మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఇది. ఇవాళ ఎన్నో కుటుంబాలని చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నో కుటుంబాలకి అవి చాలా ఆసరాగా ఉన్నందుకు మనోహర్ గారు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్కు వాళ్ళకి ఇద్దామని
అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల సారు బయటికి వెళ్ళాల్సి లేకపోతే చెక్కు టైం కూడా కొంచెం అయిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మేమందరం కూడా తెనాలి నాయకులందరం కూడా వచ్చి దీనికి ఇస్తున్నామమ్మా. మనోహర్ గారు వస్తానికి అని చెప్పేసే మొన్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు ఆపిన కారణం. దానికి ఏంటంటే మనోహర్ గారికి నేనే వెళ్ళాలి నా ప్రజలు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆయనకి ప్రతి వీలైనంత వరకు ప్రతి కుటుంబాన్ని పర్సనల్గా కలవాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. నేను కూడా చూస్తున్నాను, నేను కూడా ఆయనతో పాటు చేరవుతున్నాను. కాబట్టి ఎనీహౌ ఆ టైం లేకపోవడం వల్ల మేమందరం కూడా వచ్చి ఈ రోజున ఈ చెక్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు అన్నిదా భావించొద్దు. మళ్ళా కూడా వచ్చి మిమ్మల్ని మనోహర్ గారు పరామర్శిస్తానని చెప్పమని చెప్పారు. ఆయన తెనాలి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చి పరామర్శిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ ఏపీ సెట్లో వివేక విద్యాసంస్థల విద్యార్థి కేవి పవన్ కుమార్ 434 ర్యాంకు సాధించినట్లు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. స్థానిక నాజర్పేటలో గల వివేక విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరనారాయణ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలతో పాటు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా 99% మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వాటితో పాటు ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా తమ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు సహకరించిన ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి 4759 ర్యాంక్ సాధించి ఐఐటీస్లో కూడా అడ్మిషన్ పొందేందుకు అర్హత సాధించడం అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా ఎంసెట్లో టివి పవన్ కుమార్, తూరుకొంట్ల వెంకట పవన్ కుమార్ ఈ విద్యార్థి ఈ ఎంసెట్ పరీక్షల్లో ఈ ఏపీ సెట్ పరీక్షల్లో 434 ర్యాంక్ 434 ర్యాంక్ సాధించి మన తెనాలి యొక్క ప్రతిష్టని చక్కగా పెంచాడు. మన వివేక జూనియర్ కళాశాలలో 2 సంవత్సరాల 2023లో మరి స్టార్ట్ చేసినటువంటి ఈ ట్రైనింగ్ ఈ ర్యాంక్తో ముగిసింది చెప్పుకోవాలి. 2 years అకుంఠితమైనటువంటి దీక్షతో పట్టుదలతో చదవడం ద్వారా ఇలాంటి ఉత్తమమైన ర్యాంక్ సాధించాడు మిస్టర్ పవన్ కుమార్. కంగ్రాచులేషన్స్ టు పవన్ కుమార్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మరి 10th క్లాస్లో జస్ట్ 567 మార్క్స్ సాధించాడు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా 97.4% సాధించాడు. అంటే క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు పర్సంటేజ్. అలాగే మరి జేఈ మెయిన్స్లో మరి 99.37 తెచ్చుకోవటం, అలాగే అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవటం, మరి ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవటం. అంటే ఎంత కష్టపడితే మరి ఇలాంటి మంచి ఫలితాలు సాధించగలరు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రత్యేకమైన అభినందనలు పవన్ కుమార్ సందర్భంగా తెలియజేస్తామని. ఒక సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థి, ఇది మనం గమనించాలి. సాధారణ కుటుంబం అంటే తల్లిదండ్రులు చక్కగా రోజువారీగా ఒక చిన్న సుల్తానాబాద్లో ఉన్నటువంటి చిన్న కంపెనీలో రోజువారీ ఉద్యోగం చేసేటువంటి వాడు. మరి ఫైనాన్షియల్గా పెద్దగా స్ట్రాంగ్గా లేదు. మరి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ మరి అద్భుతంగా కష్టపడి మరి పెద్దలకు ఆకాంక్షలు, తల్లిదండ్రులకు ఆకాంక్షలు అనుగుణంగా శ్రమపడి టీచర్స్ని వాళ్ళ యొక్క శ్రమని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరము తెల్లవారుజాము నుంచి 11:30-12 వరకు రాత్రిపూట చదువుతూ ఒక పట్టుదలతో పనిచేశాడు. అలాగే అన్ని రకాల బుక్స్ని 10th క్లాస్ ఎంత బాగా చదివాడు, అంతకంటే బాగా ఇంటర్మీడియట్, అంతకంటే బాగా మరి జేఈ మెయిన్స్ అలాగే అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వడం, ఇలా చేయడం ద్వారా మరి అద్భుతమైన ఫలితాలు సాధించి మన ప్రాంతానికి గర్వకారణంగా నిలవడం ఎంతో సంతోషంగా భావిస్తూ వారి తల్లిదండ్రులు కూడా పవన్ కుమార్ యొక్క తల్లిదండ్రులు కూడా అభినందనలు సందర్భంగా తెలియజేస్తాను. స్పెషల్ కంగ్రాచులేషన్స్ పేరెంట్స్. అంతేకాకుండా మరి వారితో పాటుగా మన విద్యార్థులు అనేక మంది ఈరోజు పరీక్ష రాయడం జరిగింది. మన జస్వంత్ నర్రా జస్వంత్ మరి 2700 ర్యాంక్ సాధించడం జరిగింది. మరి హృదయపరంగా అభినందిస్తున్నాం. అలాగే 10,000 లోపు మరి అర్హత 10,000 లోపు ర్యాంకును సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య ట్రిపుల్ ఐటీ బెంగళూరులో జాయిన్ అవుదాం అనుకున్నాను. ఈసీ బ్రాంచ్
ఈసీ బ్రాంచ్ తీసుకొని దాంట్లో రీసెర్చ్ చేసి మంచి ప్యాకేజ్ తెచ్చుకుందాం అనుకున్నాను. అలాగే మా పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్నగారు నిమ్మకాయ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తారు. అలాగే మా మమ్మీ డైలీ వేజర్గా అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు బాగా కష్టపడటం వల్ల నాకు ఇలా వచ్చింది. కాబట్టి నేను వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎంసెట్ రిజల్ట్స్లో 2007 ర్యాంక్ వచ్చింది. నేను దీనికి కారణం మా డైరెక్టర్ సార్ అనే అనుకుంటాను. సార్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా షెడ్యూల్స్లో కానీ సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇంకా నాకు ఎంతో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్, మా నాన్న వివేకాలను చేస్తూ ఉంటారు. ఇక మా నాన్న కూడా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి చాలా Good evening, all. I am Farida from Sri Vivekananda Junior College. I am so blessed for receiving this award on the hands of I am so blessed for receiving this award on hands of our director, sir. First of all, I want to thank my parents, my teachers, and my friends for their unwavering support. Throughout my preparation, I studied with motivated, and I believe in my hard work. So I advise my peers to stay motivated, do hard work, and never give up. With our determination and our ఈ నెల 15వ తేదీన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అభినందన సభ నిర్వహిస్తున్నట్లు పట్టణ పౌర సంఘం సభ్యులు తెలిపారు. పట్టణ పౌర సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా కేసన శంకర్రావు అనేక ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఏప్రిల్ నెలలో అఖిల భారత బీసీ నాయకులతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఓబీసీ కుల గణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్న శంకర్రావును అభినందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఈ నెల 15వ తేదీన పౌర సన్మానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, బీసీ సంఘం నాయకులు హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కేసన శంకర్రావు గారికి అభినందన ఆత్మీయ సమావేశం తెనాలి పట్టణ పౌర సంఘం తరపున 15/6/2025 ఆదివారం ఉదయం 10 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖా మార్చులు కూడా అరుదించడం జరిగింది. ముఖ్యంగా కేసన శంకర్రావు గారి ప్రయాణం గత 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి సామాజిక న్యాయమే తన ధ్యేయంగా భావించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే ఒక స్వచ్ఛందమైనటువంటి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన వినత పత్రాలను ఇవ్వటమే కాకుండా ధర్నాలు చేయటము, నిరసన చేయటం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద వివిధ పద్ధతుల ద్వారా ఒత్తిడిని పెంచి జనాభా లెక్కలతో పాటు ఓబీసీల కులగణన కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చివరిసారిగా 2/4/2025 ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అనేకమైనటువంటి అఖిల భారత బీసీ సంక్షేమ సంఘాల తరపున అందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వి హనుమంతరావు తదితర బీసీ నాయకులు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తొందరగా ఒత్తిడి తీసుకొచ్చి మేము కులగణన చేపట్టవలసినటువంటి అవసరం నొక్కి కాణించడం జరిగింది. అదే సందర్భంలో 27/4/2020 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా సాధనతో ఆరోగ్య పరిరక్షణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. కుంచవరంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజ్ఞానంద స్వామీజీ. ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటిజన్ సంయుక్త సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.
subscribe to our YouTube channel.